హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ససురా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళ మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, ఫ్లేవర్ఫుల్ గా కూడా ఉంటుందన్నమాట. కిడ్స్ నుండి ఎల్డర్స్ వరకు ఎవరైనా ఇష్టపడాల్సిందే ఈ రెసిపీ. అదేంటంటే ఎగ్ కార్న్ ఫ్రైడ్ రైస్. స్వీట్నెస్ ఉన్న స్వీట్ కార్న్, సాఫ్ట్ గా స్క్రాంబుల్ అయ్యే ఎగ్, గార్లిక్ ఫ్లేవర్, వెజ్జీస్ క్రంచ్, రైస్ అరోమా ఇవన్నీ కలిసి ప్లేట్ మీద ఒక మినీ సెలబ్రేషన్ లాగా ఉంటుంది కదా. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? మీరు ప్రాసెస్ చూస్తూ స్టోరీ వినండి. నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మీకోసం. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక మోటివేషనల్ స్టోరీ అన్నమాట. స్టోరీ పేరు చీకటిలో వెలుగై. ఒకానొక ఊరిలో ప్రేరణ అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ అనుకోకుండా ఒకరోజు ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ఆమె కాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయన్నమాట. అప్పుడు డాక్టర్లు ఆమెకి ఏం చెప్పారంటే, కాళ్ళకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఇక మీదట నువ్వు డ్యాన్స్ చేయడం కష్టమే అని చెప్పారు. ఆ మాటలు వినగానే ఆమె చాలా బాధపడింది. సో రోజులు గడిచే కొద్దీ ఆమె డ్యాన్స్ వీడియోలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకునేది. అయ్యో, నేను ఇంకా డ్యాన్స్ చేయలేనే అని. ప్రేరణ పడుతున్న బాధని చూసి ఒకరోజు ఆమె తల్లి ఇలా అంది, ఇంకెవరూ నిన్ను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్మాలని నేనిచ్చే మొదటి పాఠం ఇదేనని చెప్తుంది. తల్లి చెప్పిన మాటలు ప్రేరణ మనసులో అగ్నిని అంటించాయి. తన గదిలో కుర్చీ పట్టుకొని స్లోగా స్టెప్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిందనమాట. నెలలు గడుస్తున్న కొద్దీ ఆమె కాలు చాలా బలపడుతూ వస్తుంది. ఆమె మనసులో బయట ప్రపంచానికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఒకరోజు అనుకోకుండా ప్రేరణ చదువుతున్న కళాశాలలో డాన్స్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. అందులో ప్రేరణ కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంది. అందరూ ప్రేరణను చూసి, నువ్వా డాన్స్ చేస్తావా, అసలు నువ్వు చేయగలవా, నీ కాళ్ళు బాలేదు కదా, నువ్వు ఎలా చేస్తావు అని అందరూ నవ్వుకున్నారు. అలా అందరూ నవ్వుకున్నా కూడా ప్రేరణ ముందడుగు వేసింది. ప్రేరణ స్టేజ్ మీదకి అడుగుపెట్టిన వెంటనే మ్యూజిక్ మొదలైందనమాట. మొదటి 10 సెకండ్లు అందరూ నిశ్శబ్దంగా సైలెంట్గా ఉన్నారనమాట. ఒక 20 సెకండ్ల తర్వాత హాల్ మొత్తం జవాబు ఇవ్వలేని షాక్లో పడిపోయిందనమాట. అంటే ప్రేరణ వేసే స్టెప్పులకి అందరూ అవాక్ అయిపోయారు. ఆమె యొక్క స్టెప్పులు, ఫుల్ ఎనర్జీ, ఆమె యొక్క ఎక్స్ప్రెషన్స్ చూసి అందరూ నోటి మీద వేలేసుకున్నారనమాట. ఇంకా అలా ప్రేరణ స్టెప్పులతో బాగా మెస్మరైజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది. ఆఖరి స్టెప్తో లైట్లు ఆఫ్ అయిపోయాయి అన్నమాట. మళ్ళీ లైట్లు ఆన్ అయ్యేసరికి ఆమె ముందు అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నారు. అది చూసి ప్రేరణ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేసాయన్నమాట. ఎవరైతే నవ్వుకున్నారో వాళ్ళు కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేసినందున ప్రేరణకి ట్రోఫీ ఇచ్చారనమాట. ఆ రోజున ఆమె గెలిచింది కేవలం ట్రోఫీ కాదు, తనపై నమ్మకం తిరిగి తెచ్చుకుందనమాట. ఈ స్టోరీ వినడం వల్ల మీరేం తెలుసుకున్నారు? ఇతరులు నమ్మినా నమ్మకపోయినా మనమే మన మీద నమ్మకం పెట్టుకుంటే జీవితం మళ్ళీ వెలుగునిస్తుంది కదా. మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే ఎంత ఎత్తుకైనా మనం ఎదుగుతాము. ఇందులో కూడా అంతే కదా. ప్రేరణ శారీరకంగా బలహీనపడిన తనలోని నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. డాక్టర్లు ఏమన్నారు, కుదరదు, నీకు డ్యాన్స్ చేయడం కుదరదు, ఇంకా నువ్వు చేయలేవు అన్నారు. కానీ ఆమె దాన్ని ఏది పట్టించుకోకుండా నేను చేయగలను అనుకుంది. సో ఇందులో ఆత్మవిశ్వాసం, నిరుత్సాహాన్ని దాటే ధైర్యం, ఇవే కదా చీకటిలో కూడా మనకు మార్గం చూపించే వెలుగు కదా. సో ఆమెకి, ప్రేరణ అనే ఆమెకు కూడా అలానే వెలుగుని నింపాయన్నమాట. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ స్టోరీలో చెప్పినట్టుగా ప్రేరణ లాగానే మీరు కూడా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా విజయాలని సాధిస్తారు. మీరు ఏమనుకుంటే అది సాధిస్తారు. కేవలం మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నమ్మకమే మనుషుల్ని గెలిపిస్తుందన్నమాట. ఇంకా మీదట ప్రతి వీడియోలో రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఇలా మోటివేషనల్ స్టోరీస్ చెప్దాం అనుకుంటున్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా రెసిపీస్తో పాటు మోటివేషనల్ స్టోరీస్ చెప్పడం వల్ల ఈ రెసిపీ అనేది మీకు వస్తుంది అండ్ ఒక మోటివేషనల్ స్టోరీ అనేది మిమ్మల్ని మోటివేట్ చేసేలాగా ఉంటుంది. ఇలా మోటివేషనల్ స్టోరీస్ చెప్పడం వల్ల మీకు కూడా బోర్ ఉండదు కదా, రెసిపీ చూస్తూ వింటూ ఉంటారు. అంతేనండి ఈ వీడియోలో నేను మీకు ఎగ్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపించాను అండ్ ఒక మోటివేషనల్ స్టోరీ కూడా చెప్పాను. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ససురా టాక్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.